హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఈజీగా మనోళ్ళు అయితే గెలిచిల్లు. ఇక దాంట్లో భాగంగానే సెకండ్ మ్యాచ్ వచ్చేసి కార్డిఫ్ లో జరగబోతుంది. జస్ట్ వన్డే మాత్రమే గ్యాప్ అవుతుంది. సో ఆ మ్యాచ్ కి మరి ఏమైనా మార్పులు ఉండాయా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకన్నా ముందు లాస్ట్ మ్యాచ్ లో మరి ఏం జరిగిందో ఒక్కోసారి మనం చూసుకుంటే, టాస్ గెలిచి ఇంగ్లాండ్ కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. మెయిన్ గా చూసుకుంటే బుమ్రా. మరి బుమ్రా ఎంత ఇంపార్టెంట్ మన టీం ఇండియాకి అనేది మరోసారి చేసి చూపెట్టిండు. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. బుమ్రా తీసింది ఒకటే వికెట్, బట్ తన ఇంపాక్ట్ అనేది చాలా ఉందని చెప్పుకోవచ్చు. తను చేయబట్టి మిగతా బౌలర్స్ కి అక్కడ వికెట్స్ అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణకి అండ్ గుర్నూర్ బ్రార్కి జస్ట్ 31 రన్స్ మాత్రం ఇచ్చిండు. 9 ఓవర్స్ వేసి 31 రన్స్ మాత్రం ఇచ్చి 3.4 ఎకానమీతో. సో అలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసుకున్నాడు. 10 ఓవర్లు వేసిండు, 50 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో చూసుకుంటే బెండకర్ దగ్గర నుంచి 43 రన్స్ వచ్చినాయి. జాకెట్ బేతిల్ 14 రన్స్ 31 బాల్లో. జో రూట్ అండ్ లైమ్ డాసన్ ఇద్దరు చేయబట్టి వాళ్ళకు ఒక మంచి టోటల్ అయితే వచ్చింది. లేదనుకుంటే 170, 180, 200 లోపే వీళ్ళు ఆల్అౌట్ అయ్యేవాళ్ళు. బట్ అక్కడ జో రూట్ అండ్ లైమ్ డాసన్ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. బట్ మనకి ప్రాబ్లం ఏంటంటే, పేసర్లు ఇనిషియల్ వికెట్లు తీసిళ్ళు, బట్ ఆ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్ల దగ్గర నుంచి వికెట్స్ అయితే రాలేవు. డెత్ లో అక్షర్ పటేల్ దగ్గర నుంచి వికెట్స్ అయితే వచ్చినాయి. బట్ ఆ మిడిల్ ఓవర్స్ లో ఎప్పుడైతే జో రూట్, లైమ్ డాసన్ పార్ట్నర్షిప్ వెళ్ళిందో, ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అయితే మనలో అయితే తీయలేకపోయారు. సో అక్కడనే మనం కుల్దీప్ యాదవ్ అయితే మిస్ అయినాం. కుల్దీప్ యాదవ్ రోల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ది సిరీస్, రాబోయే 2027 వరల్డ్ కప్ లో తన రోల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అతనైతే ఉంటాడు ప్లేయింగ్ లెవెల్ లో. ఇక్కడ లేకున్నా అని అక్కడ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉండాల్సిన ప్లేయరే. సో అలాంటి ప్లేయర్ ని ఈ మ్యాచ్ అయితే పక్కన పెట్టిల్లు. ఒకవేళ ఈ మ్యాచ్ లో గిట్ట ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ గిట్ట ఇనిషియల్ గా మంచిగా ఆడిస్తే గిట్ట మంచి వాళ్ళకి స్టార్ట్ వస్తే గిట్ట ఖచ్చితంగా ఇబ్బంది పడేవాళ్ళు. ఖచ్చితంగా టోటల్ వచ్చేసి ఇంకా పెద్ద అయితే ఉండేది. బట్ మనోళ్ళు బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళు ఇనిషియల్ వికెట్లే తీసిళ్ళు. సో కాబట్టి అక్కడ మనకి పెద్ద డ్యామేజ్ అయితే కాలేదు. ఒకళ్ళ వాళ్ళ టాప్ 3 కానీ టాప్ 4 కానీ ఒక్కడు ఇద్దరు గిట్ట మంచిగా రన్స్ గిట్ట ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ వీళ్ళైతే ఖచ్చితంగా రన్స్ కి అయితే వెళ్ళేవారు. సో ఈమె వికెట్ తీయలే, వాషింగ్టన్ సుందర్ వికెట్ తీయకుండా మరి 13 రన్స్ మాత్రం ఇచ్చింది 4 ఓవర్లో. ఒకళ్ళ ఇనిషియల్ వికెట్లు పడకపోతే గిట్ట ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యేవాడు. వికెట్ కూడా రాకపోతుండే. సో ఆయన కానీ ఈ మ్యాచ్ వికెట్స్ రాలేవు, బట్ రన్స్ అయితే ఇయ్యలేకపోయిండు. అదొకటే. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి మనోళ్ళు చాలా బెటర్ రాణించులు, పేసర్స్ మంచి రాణించులు, అండ్ ఇనిషియల్ లో చూసుకుంటే శుభ్మన్ గిల్ చాలా బెటర్ రాణించిండు. క్రెడిట్ గోస్ టు శుభ్మన్ గిల్ ఆల్సో. ఎందుకంటే మెయిన్ ప్లేయర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు. అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగానే అవుట్ అయ్యారు. ఇక దగ్గరుండి మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చిండు శుభ్మన్ గిల్ అండ్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇద్దరు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. బట్ శ్రేయస్ అయ్యర్ రన్అట్ కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. ఎందుకంటే తానిచ్చి తానే అవుట్ అయినట్టు అయితే కనబడుతుంది. ఈజీ సింగిల్ అది, బట్ తానిచ్చి తానే అవుట్ అయిన చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు చివరకు అయితే ఉండైతే ఆడిలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పెద్ద రన్స్ అయితే లేవు, నెట్ రన్ రేట్ కూడా పెద్ద అయితే ఎఫెక్ట్ అయితే కాదు. సో కాబట్టి వాళ్ళకి ప్రెజర్ లేదు. తర్వాత శివన్ దుబేలు ఉన్నారు కాబట్టి ఈజీగా మన వాళ్ళైతే చేజ్ అయితే కంప్లీట్ అయితే చేసిళ్ళు. వాషింగ్టన్ సుందర్ 52 కొట్టిండు, అక్షర్ పటేల్ 57 కొట్టిండు. అక్షర్ పటేల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చిల్లని చెప్పుకోవచ్చు. బట్ క్రెడిట్ గోస్ టు శుభ్మన్ గిల్ అని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ నాకు చేయబట్టి ఈ మ్యాచ్ మనం గెలిచడం. అండ్ పేసర్స్ బుమ్రా అండ్ గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేయబట్టి ఈ మ్యాచ్ గెలిచడం అని చెప్పుకోవచ్చు. నాట్ టు ఫర్గెట్ అక్షర్ పటేల్ కూడా మంచిగా రాణించిండు. బౌలింగ్ లో 4 వికెట్లు అండ్ బ్యాటింగ్ లో 57 రన్స్ అయితే కొట్టిండు. తను కూడా మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు. తన లాస్ట్ ఓవర్ వేసిన ఓవర్ కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ లో చూసుకుంటే చాలా బెటర్ గా అవుతుంది. మరి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఏమైనా ఇషన్ కిషన్ ఆడతాడా అంటే ఆడే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఒకటే రోజు గ్యాప్ ఉంది. శుభ్మన్ గిల్ రిటైర్ హార్ట్ గా లాస్ట్ మ్యాచ్ లో బయటకు వెళ్ళిండు. సో కాబట్టి మరేమన్నా శుభ్మన్ గిల్ ప్లేస్ లో
ఇషాన్ కిషన్ ఆడిస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే ఒకవేళ 100% ఫిట్ ఉంటే మొత్తం శుభ్మన్ గిల్లే కంటిన్యూ అవుతాడు. లేదనుకుంటే ఇషాన్ కిషన్ కి స్ట్రేట్ అవే ఛాన్సెస్ ఇస్తారు. అండ్ అదేవిధంగా కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, ఇతని కన్నా ముందు వాషింగ్టన్ సుందర్ పంపిల్లు. క్లిక్ అయింది. ఒకవేళ క్లిక్ కాకపోతే ఏమో అందరూ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ నెంబర్ 5 లో ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. తనకి నెంబర్ 5 లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి, స్టార్ట్స్ ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. సో మ్యాచెస్ కూడా గెలిపించిండు. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా ఏమైనా ఆడిస్తారంటే మేబీ ఆడించవచ్చు. ఒక పేసర్ని కూకుపెట్టైనా ఆడించే అవకాశం ఉంది. లేదనుకుంటే శివన్ దుబే ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ఆడి ఇషాన్ కిషన్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో ఆడితే బెటర్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా కూడా చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉండాల్సిందే. వరల్డ్ కప్ లో కూడా అతను ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో మంచిగా రాణించిండు, బట్ బౌలింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. అండ్ నెంబర్ 5 లో కేఎల్ రాహుల్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఈ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసి లాస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 11 కొట్టిండు, విరాట్ కోహ్లీ 5 కొట్టిండు. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి నెక్స్ట్ మ్యాచ్ లో బిగ్ రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఒక్కసారి మనం ప్లేయింగ్ లెవెన్ అక్కడ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, 3 లో వచ్చేసి విరాట్ కోహ్లీ, 4 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, 5 లో వచ్చేసి కేఎల్ రాహుల్, 6 లో ఇషాన్ కిషన్, 7 లో అక్షర్ పటేల్, 8 లో వచ్చేసి కుల్దీప్ యాదవ్, 9 లో జస్ప్రీత్ బుమ్రా, 10 లో గుర్నూర్ బ్రార్, 11 లో ప్రసిద్ధ్ కృష్ణ, 6 హర్షదీప్ సింగ్. సో ఓవరాల్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుంది, ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి.